రోజు పెళ్లి వాళ్ళు వస్తున్నారు మనం చూడ్డానికి. నువ్వు వాళ్ళ ముందు ఎలా నడుస్తావు? అమ్మా అట్లా కాదు నడవాల్సింది, ఇలా నడువు. అలా ఎలా వచ్చిద్దా అక్క? వాళ్ళు వచ్చాక ఇలాగే నడవాలి. లేదు నేను అందగత్తెని, నేను మందగత్తెని అంటే దౌడలు దొన్ దొన్. నువ్వు ఈ పిల్లగాని చేసుకోమ్మా. వాడు ఎలా ఉన్నాడే ఎడ్డి మొకపోడు. నాకు వాడు అవసరం లేదు, నేను ఇతన్నే చేసుకుంటా. ఎందుకో తెలుసా? వాడికి జుట్టు తక్కువ, వీడికి జుట్టు ఎక్కువ. వాడికి బాడీ తక్కువ, వీడికి బాడీ ఎక్కువ. వామ్మో ఇది చెస్టా చాదర గట్ట, ఇది కండలా గోల్కొండల. వామ్మో దీని కింద నన్ను పెట్టి విసికేసింది అనుకో. అమ్మో అమ్మో నీ కొండలు టచ్ చేయొచ్చా? అమ్మా షాక్ కొట్టింది. ఏమి లేకుండా షాక్ అట్టు కొట్టిందబ్బా. ఎక్కడికి వస్తున్నావు? నా రూమ్ లోకి వెళ్తున్నాను అక్క. అవసరం లేదు, నువ్వు చిన్న రూమ్ తీసుకో, నేను పెద్ద రూమ్ తీసుకుంటా. అయినా ఇంతకీ మీది ఏ మంచమే? కట్టె మంచం అక్క. మేడం ఆఫ్టర్ ఆల్ కట్టె మంచం అంట. నేనైతే మా ఆయనకి ఇనుప మంచం తీసుకొచ్చిన. నేను ఆల్రెడీ ఆర్డర్ కూడా పెట్టినా, అది ఈరోజు ఇరిగిపోద్ది. ఏమండి ఇదిగో మన కోసం 400 మూరల మల్లెపూలు తీసుకురండి, అండ్ పిస్తా తీసుకురండి, అందులో కొంచెం కాజు ఉండేలా చూసుకోండి. అది కాదండి, మరి ఈ రోజు యుద్ధాలే అన్నది మల్లెపూలు అంటే మా ఆయన వచ్చి నన్ను అబ్బా ఏం చేస్తాడు. ఏ సింహం అమ్మా జింబాడి అంటే ఈ రోజు మినిమం ఉంటదబ్బా. ఏమని నన్ను కొరికేయండి, నమిలేయండి. పెళ్లిలో ఎవడో దిష్టి పెట్టినట్టున్నాడు, కడుపు నొప్పి. ఏమండి ఈ రోజు వాయిదా వేద్దాం. సింగాన్ని ఆపాలని చూస్తున్నావు. నో మీరు రెస్ట్ తీసుకోండి ఈ రోజుకి. నువ్వు వెళ్ళి వస్తా. ఓకే అండి. అమ్మయ్య ఒకరోజు తప్పించుకున్నాను. ఇది బొట్టు చెరిపేసుకుందంటే ఇప్పుడు నేను ఏది చెరిపేసుకోకపోతే మా ఆయనకి అంటారు. చెల్లెమా బొట్టు చెరిగిందా? ఆఫ్టర్ బొట్టే చెరిగి, నాకైతే మొత్తం జుట్టే చెరిగి. మా ఆయన అసలు అయ్యో నేను చెప్పలేనబ్బా. అన్నం పెట్టు. ఏం కూర? పప్పు. పప్పు గానికి పప్పు పెడుతున్నావు. మా ఆయన చూడు. ఏమని ఇదిగో మునక్కాయలు పట్ట తినుర్రి. ముక్కలు కోసుకుని తినాలి కదా. అన్ని పోతాయండి ఎనర్జీలు. కొరకండి. అయ్యో ఏమైందయ్యా? నడుము పట్టేసింది. ఏమండి ఈ రోజు 2వ రోజండి. ఎన్నో ఆశలు పెట్టుకొని దోశలు వేసుకొని కూర్చున్నానండి ఇక్కడ. పర్లేదండి ఒక్కరోజు రెస్ట్ తీసుకోండి. రేపు ఓకేనా? ఇది బొట్టు చెరిపేసుకుంది, జుట్టు చెరిపేసుకుంది. ఇప్పుడు నేనేం చెరిపేసుకోకపోతే మళ్ళీ మాట వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూడండి. అయ్యో ఏమైందక్క? మా ఆయనే పూలతో పాటు నన్ను కూడా నలిపేశాడే. అమ్మో వచ్చేదానమ్మా. ఇప్పుడు ఎలా ఉండాలంటే సీను చెరుకు మిషన్ లో నుంచి చెరుకు వస్తుంది కదా, పిప్పి నేను అట్లా పిప్పి అయిపోవాలండి. ఎందుకండి? ఈ రోజు మా తాత చచ్చిపోయిన రోజు. అయ్యో పర్లేదు, తాత చనిపోయిన రోజు కాబట్టి ఈ రోజు వాయిదా వేసి రేపు ఈ కండలకు పని చేద్దాం. సరేనా? చెప్తాం. ఇది వాంతి చేసుకుంది. ఇప్పుడు నేను చేసుకోకపోతే నేను ఒక స్టెప్ డౌనా? ఒక్క నిమిషం. ఎవరు? ఆ పాపరా. ఏంటి నీలో ఏమన్నా లోపం ఉందా? నాలో ఎందుకు లోపం ఉంటది? మరి అప్పుడే మా అక్కకి ఎలా పిల్లోడు పుట్టాడు, నాకు ఇంకా పుట్టలేదు. 3 రోజులు పిల్లోడు పుట్టడం ఏంటి? ఎలా పుడతాడు? నీలాగా తుతుంబ కాదు మాయనే. కొండలు మధ్యలో వలివేసి అమ్మా పోయింది. నీకేమన్నా పిచ్చా? వాడికి కొడుకు పుట్టడం ఏంటి? అసలు మ్యాటరే లేదు. ఇది మీరు నాకు చెప్పాలనే ఇంత నాటకం చేసా ఇప్పటిదాకా. రే ఒక మాట, మీ అన్నకి మ్యాటర్ లేదని తెలిసాక కూడా నన్ను చేశారా? రే మీలాంటి వాళ్ళని ఊరికే వదలని రా.
ముందు ఆ జింబాడి గారిని పిలిచి వాడంతా చూడు. మిస్టర్ సింగం, డార్లింగ్, రాత్రికి 20 కేజీలు బాదం పప్పు, 10 కేజీలు పిస్తా. ఎక్కడ పెట్టుకోమంటావు? ఎక్కడ పెట్టుకోమంటావు? ఫిట్ గా ఉంటే బాగుంటుంది కదా. నట్టుగాలకు ఫిట్ ఎందుకు? తెలిసిపోయిందా? ఎదవా, నీకు ఎలాంటి ఉద్దేశం లేనప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎదవా, నాకు వేడి కావాలి. ఒక పని చేయి, ఆ. మన ఇంట్లో కట్టెల పోయి ఉందా? ఉంది. దానిలో కుక్క పడుకునిద్ది, దాని లేపు నువ్వు పడుకో, దాని లేపు నువ్వు పడుకో రేపు నుంచి. నాకు ఒక ఆశ అండి. ఏంటి? అంటే వినాలని ఉందండి. అయితే అంటాను. విన్నావా? పాపల అమ్మగారు ఉంటారు, అమ్మగారిని పిలిచిరాపో. ఏమైంది? వాడు ఏం చేశాడో తెలుసా? ఏం చేసావురా? లోపలికి వెళ్ళగానే బట్టలు ఉతకమన్నారు, ఉతికాను. ఎలా ఉతుకుతాడో అడగండి. ఎలా ఉతికావురా? ఇలా పట్టుకున్నాను. ఏంద్రా, ఉతికావా మసాజ్ చేసావారా నువ్వు? రోబో చాలా బాగున్నాడు, ఒకసారి ముట్టుకోవచ్చా? ముట్టుకోవచ్చు కాదు, ఏదైనా చేసుకోవచ్చు. ఏంటి? రోబో కూడా తల్లి కాబోతుంది. మీరు నన్ను చేశారా? వాడు రోబో, అది సృష్టి విరుద్ధం, అది అసలు జరగనే జరగదు. అసలు నట్టు అతను కాదండి, మీరే పెద్ద నట్టు. చే, మీకు విడాకులు ఇచ్చేస్తా. గుడ్ బై. అబ్బబ్బబ్బా, వచ్చిందండి గుంటూరు బస్ స్టాండ్ దగ్గర చెవుల్లో గులుగులు తీసిందని తీసుకొచ్చాడు. చెబుతా ఇది. అమ్మా, నీ కోడలమ్మా. మీ నాన్నగారు ఏం చేస్తారు? పంచర్ షాప్ చేసి పంచర్ షాపులు బాగా సంపాదించాడు మీ నాన్న. బాగా సంపాదించాడు. ఎంత ఆస్తి ఉంటది? ఒక 2000. ఏమే, ముగ్గేయటం వచ్చా నీకు? వచ్చమ్మ గారు. అమ్మగారు కాదు, అత్తమ్మ గారు అనాలి. ఏమే, రావే అత్తయ్య గారు. ముగ్గేవే. ఏ ముగ్గేయమంటారు? రథం ముగ్గేయి. ఎక్కడేయమంటారు? నా నడ్డి మీద. అత్తమ్మ గారు, చాలా ఈజీ. ఏ? 2 చక్రాలు ఉన్నాయి కదా, డైరెక్ట్ బొమ్మ వేసడమే. అయిపోయింది అత్తయ్య గారు. ఆ రథానికి తాడేదే. తాడేసేవరని లాక్కెళ్తారు కదా. మనకి బట్టల తోటం వచ్చా? బాగా వచ్చి అత్తయ్య గారు. మరి వచ్చినప్పుడు ఉత్తుక్కొని వేసుకోవచ్చుగా, ఎలా ఉండేది బట్టలు? ఏమే, అత్తయ్య గారు తీసుకురా. అత్తయ్య గారు. అత్తయ్య గారు, వేడి వేడి టీ. ఏది మరి, నేను అనలేదే. వాళ్ళు అంత ఓవర్ యాక్షన్ చేసి అత్త అంత ఓవర్ యాక్షన్ చేస్తే బయట వాళ్ళందరూ ఏమనుకుంటారు? వీళ్ళు ఓవర్ యాక్షన్ ఫ్యామిలీ అనుకోరు. అంటే వేడిగా ఉంది కదా అత్తయ్య. అక్కడ ఎలా చేశారు? ఇచ్చిన పేమెంట్ కి ఏమైనా న్యాయం చేశారు వాళ్ళు? మన ఇద్దరం చేయాలా? వస్తే మొహం దానా? అమ్మా, అలా అనకూడదు, ఇద్దరు అనుకుంటారు. వస్తే ఇటు చూసి అసలు నువ్వు ఎవుతుకోవడవే, నా మీద చేసావు. ఏంటి మీ అత్త ఎక్కువ చేస్తుంది? ఏంటిది? ఇది అసలు ఏంట్రా ఏంటి? నువ్వు అసలు నా కోడలే కదా. ఈ కొడుకులను ఎందుకు చేసుకున్నాం తెలుసా? ఏదో మీకు ఆస్తి ఉంది కదా, చూసుకోవచ్చు మీరు పోయాక అని. ఆ ఆస్తులో లేనప్పుడు మీరేంటి బొంగు. ఇప్పటిదాకా మీరు చెప్తే మేము విన్నాం, ఇప్పుడు మేము చెప్పింది మీరు వినాలి. నువ్వు ముగ్గు అత్తయ్య. దింపుడు ఏంట్రా? ఏంది, ముగ్గేసా కదా? ఏ ముగ్గిది? రోడ్డు. జనాలేరి రోడ్డు మీద ఉంటారు, నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అదే మేము వేస్తే తాడేవాడు లాగాడు. అత్తయ్య, ఇదిగో ఈ బాటిల్ లో వాటర్ ఉంది కదా, ఇది కింద వేసేసేయ్. ఇది ఇప్పుడు అందులో ఎత్తు.